అందరికీ నమస్కారం. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈవేళ ఈ గొప్ప రోజున నా మనసులో ఇరాన్ గురించిన ఆలోచనలు మెదులుతున్నాయి. ఇరాన్ మనకంటే సంపన్న దేశం, ముడి చమురు బాగా ఉన్న దేశం, 50-60 ఏళ్ల క్రితం ఆధునికీకరణకి దారితీసిన దేశం. కానీ మనకున్న స్వేచ్ఛలు, మనకున్న వ్యవస్థ, ఓ రిపబ్లిక్ లేకపోవటం చేత ఆ దేశం ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభంలో చిక్కుకున్నది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎప్పుడు స్వేచ్ఛ వస్తుందో, ఎప్పుడు మంచి భవిష్యత్తు వస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. మన చుట్టూ ఎన్నో దేశాల్లో మనం చాలా సంక్షోభాలను చూస్తున్నాం. కానీ ఎన్ని సమస్యలున్నా, ఎంత వైవిధ్యం ఉన్నా మన దేశంలో స్థిరత్వం ఉంది, చాలా మేరకు శాంతి ఉన్నది, అనుకున్న స్థాయిలో కాకపోయినా మంచి ప్రగతి కనిపిస్తోంది. ఇవన్నీ మన పూర్వీకులు, స్వతంత్ర సమరయోధులు, మన రాజ్యాంగ సంస్థలు, ఇవన్నీ మనకిచ్చిన వరాలు. అపురూపమైన స్వేచ్ఛను మనకి ఈ దేశంలో ప్రసాదించారు. ఎన్నికల్లో మనకి ఇచ్చారు, నచ్చిన ప్రభుత్వాన్ని అవకాశాన్ని కల్పించారు. ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, వీటి మధ్య అపురూపమైన ఐక్యతని ప్రపంచంలో ఎక్కడ లేని రీతిలో మన దేశంలో మనం సాధించుకున్నాం. ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ సంస్కృతిలో లోపాలు ఉన్నా కూడా ఎన్నికలు జరగడంలో ఏ రకమైన పొరపాటు లేదు. నిజాయితీగా ఎన్నికలు నచ్చినట్టు ఓటేస్తున్నాం. ఓటు వేసిన వాళ్ళు లెక్కిస్తున్నారు. నెగ్గిన వాళ్ళు శాంతియుతంగా పదవుల్లోకి వస్తున్నారు. అధికారం చేతులు మారుతోంది. ఇంతవరకు ప్రజాస్వామ్యం బాగున్నది. కొంతమేర ప్రగతిని సాధిస్తున్నాం. కానీ దీంతో తృప్తిపడితే చాలదు. ఈ దేశంలో ప్రతి బిడ్డకి పుట్టుకతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశాలు కావాలి. అవకాశాలు కేవలం కొందరికి మాత్రమే. తల్లిదండ్రులు చదువుకున్నట్టయితే, డబ్బున్నట్టయితే, అవకాశాలు వాళ్ళకి మాత్రమే అందినట్టయితే అది నిజమైన రిపబ్లిక్ కాజాలదు. మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు రావాలని మనం కోరుకున్నాం. అందరూ తరచూ తిరిగేలా, ఏ తల్లి గర్భంలో పుట్టిందన్నటువంటి తేడా లేకుండా అందరికీ ఆత్మగౌరవం ఉండేలా ఉండాలని కోరుకున్నాం. దానికి అవకాశం పుష్కలంగా ఉండదు. అది జరగాలంటే మూడో వంచ ప్రభుత్వాలు బలపడాలి. కేంద్రీకృతమైన ప్రజాస్వామ్యంగా మనం వచ్చాం. క్వాసై రిపబ్లిక్ అన్నారు, క్వాసై ఫెడరల్ సిస్టమ్ అన్నాం. కానీ ఈవేళ రాష్ట్రాలకి సంపూర్ణ అధికారాలు వచ్చినాయి. నిజమైన అధికారం రాష్ట్రాల చేతుల్లో ఉంది. యూనియన్ రాష్ట్ర సంబంధాలు బాగా బలపడ్డాయి. కానీ మూడో వంచలో ఉన్న స్థానిక ప్రభుత్వాలు పేలవంగా, బలహీనంగా ఉన్నాయి. అధికారం కేంద్రీకృతమైనది రాష్ట్రాల స్థాయిలో. విద్య కాగితం మీద అందుతున్నా కూడా నిజమైన విద్య అందరికీ అందటం లేదు. ఆరోగ్యం ఇప్పటికి కూడా చాలామందికి అనారోగ్యం వస్తే జేబులు ఖాళీ అయిపోయి కుటుంబంలో పరిస్థితి వచ్చింది. భయాందోళనలకు గురవుతున్నారు. ఎదిగే అవకాశాలు చదువున్న వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి, పెట్టుబడిన వాళ్ళకి మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. పట్టణాల్లో ఉంటే తప్ప మిగతా వాళ్ళకి అందటం లేదు. ఇవన్నీ మార్చడం మన చేతుల్లో ఉండదు. ఈవేళ ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని, మనకున్న వనరులను సద్వినియోగం చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. ఇప్పటికే ప్రపంచం అంతటా కూడా ప్రతికూల పరిణామాలు కనిపిస్తున్నా కూడా మన దేశం వాటిని అధిగమించి వేగంగా ఆర్థిక ప్రగతి కోసం వెతుకులాడుతోంది. మన ప్రజల శ్రమ వల్ల, పార్టీలకు అతీతంగా గత 30 ఏళ్లుగా మనం చేపట్టిన కొన్ని చర్యల వల్ల ఇవాళ ప్రపంచంలో ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఎదుగుదల అందరికీ కావాలి. ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. తాత్కాలికమైన తాయిల మీద దృష్టి పెట్టడం కాకుండా రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ బాటలు వేయాలి. అది మన కుటుంబాల సంస్కృతి, అది మన సమాజం సంస్కృతి, అదే మన రాజకీయ సంస్కృతి కావాలి, అదే మన ప్రభుత్వాల సంస్కృతి కావాలి. రేపటిని తాకట్టు పెట్టి ఇవాళ తినేయడం కాదు భారతదేశం, భారతీయ సమాజం ఉన్నది. మనకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సమస్యలున్నా కూడా స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసినట్టయితే, చట్టబద్ధ పాలన నిజంగా తీసుకొచ్చినట్టయితే, ఎన్నికల వ్యవస్థను సక్రమంగా మార్చి రాజకీయ సంస్కృతిని మార్చినట్లయితే, రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యీకరణ చేసినట్లయితే, మన పరిపాలన యంత్రాంగాన్ని ప్రజల కోసం పనిచేసేట్టుగా చేసినట్టయితే, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మనం చేపట్టవలసిన అంశాలు మన చేతుల్లో ఉన్నాయి. అవి మన బాధ్యతలు, మన హక్కులు. అవి సాధిస్తే మరింత ప్రగతి మనం సాధిస్తాం. రిపబ్లిక్ని సార్థకం చేస్తాం. మన స్వేచ్ఛలు మన జీవితాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాంటి లోకం కావాలని చెప్పనే మన పూర్వీకులు కలలుగన్నారు. మన స్వతంత్ర సమృద్ధిలో పోరాడారు. అద్భుతమైన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన చెప్పిన పద్యంలో ఇదే ఉద్దేశం. తలెత్తుకు తిరిగే లోకం కావాలి, స్వేచ్ఛకి అర్థం కావాలి, భవిష్యత్తు సుందరం కావాలి. అలాంటి రిపబ్లిక్ మనకి అందుబాటులో ఉన్నది. ఎందుకంటే ఇవాళ సాంకేతిక విజ్ఞానం, ఇవాళ వనరులు,
కొద్దిపాటి ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే మనం తన్నుకు చావకుండా, అధికారమే పరమావధిగా కాకుండా ప్రజాహితము, వచ్చే తరాల భవిష్యత్తు పరమావధిగా భావించినట్టయితే పుష్కలంగా మన జాతికి అందమైన భవిష్యత్తుని నిర్మాణం చేసే అవకాశాలు గతంలో ఎప్పుడు లేనంతగా ఇవాళ ఉన్నాయి. చుట్టూ ఉన్న దేశాలను చూసి స్ఫూర్తిని పొందుదాం, వాళ్ళు చేసిన పొరపాట్ల నుంచి దూరంగా ఉందాం, మనకున్న బలాల మీద, మనకున్న పొలాల మీద నిర్మాణం చేద్దాం, పొరపాట్లు సవరించుకుందాం, ఖచ్చితంగా వచ్చే తరానికి అందమైన భవిష్యత్తుని ఇద్దాం, మన రిపబ్లిక్ని సార్థకం చేసి మన పూర్వీకుల కన్న కళల్ని సాకారం చేద్దాం. అందుకోసం మనంతా సంక్రమిస్తామని చెప్పిన మనసారా ఆశిస్తూ మరోసారి మీ అందరికీ ఈ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.